హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యాన సాధనలో స్థితులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మబంధువులకు, యూట్యూబ్ చూస్తున్న ఆత్మబంధువులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాజ్యలక్ష్మి మేడం గారు రాసిన ధ్యాన సాధనలో స్థితులు అన్న పుస్తకంలో నుండి సాధకునికి ఉండవలసిన శ్రద్ధ, ధ్యాన సాధకునికి ఉండవలసిన శ్రద్ధ, ఆ టాపిక్ గురించి చెప్తున్నాను. మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారికి ముందు ధ్యానం కుదరాలి, ఆ తర్వాత జ్ఞానం పెరగాలి. మరి ధ్యానంలో కూర్చున్నా ఆ ధ్యానం కుదరకపోతే కూర్చున్నా వృధా అనిపిస్తుంది. అలాగే మనం చేస్తున్న ధ్యానం వల్ల మన జ్ఞానం పెరగాలి. మరి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవటమే జ్ఞానం. మరి మనం ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతిరోజు నేను ఎలా ఎదుగుతున్నాను, నా సాధన ఎలా కుదురుతుంది అని పరిశీలించుకుంటూ ఉండాలి. అందుకే వశిష్ఠుల వారు విచారణే పరమ జ్ఞానం అన్నారు. మరి విచారణ చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. మరి విన్న ప్రతిదీ వదిలివేయడం కాదు, ప్రతిదీ ఆలోచించాలి, విచారణ చెయ్యాలి. దానివల్లే ఎదుగుతారు. మరి మనం ఎన్నో విషయాలు వింటున్నాం. మరి ఆ విన్న విషయాల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాము అనేదే ఒక సాధకుని ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఈ ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ధ్యానం చేస్తున్నా సరే జ్ఞానం నేర్చుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే వారిలో అంత ఎదుగుదల ఉండదు. అందుకే సారు జ్ఞానం పెంచుకోవాలి అని చెప్తుంటారు. మరి జ్ఞానం పెంచుకోవడంలో మనం శ్రద్ధ పెట్టాలి. మరి గురువులు చెప్తున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు మనము యాదాలాపంగా వినకూడదు, యాదాలాపంగా చదవకూడదు. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రద్ధ పెట్టాలి. అందుకే మహాత్ములందరూ కూడా మానవుడు శ్రద్ధా స్వరూపుడు అన్నారు. మరి భగవద్గీతలో కూడా ఈ శ్రద్ధ అన్నది 3 రకాలుగా ఉంటుందని చెప్పబడింది. 1 సాత్విక శ్రద్ధ, 2 రాజసిక శ్రద్ధ, 3 తామసిక శ్రద్ధ. మరి ఈ శ్రద్ధలు మానవులకు ఎలా ఉంటాయో దానిని బట్టి వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆహారం, వ్యవహారం ఉంటాయి. అంటే మరి తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఒకలాగా ప్రవర్తిస్తారు, రాజసిక శ్రద్ధ ఉన్నవారు ఒకలా ప్రవర్తిస్తారు, సాత్విక శ్రద్ధ ఉన్నవారు ఒకలా ప్రవర్తిస్తారు. మరి శ్రద్ధ అనేది ఒకటే పదమైనా వాళ్ళ మనసుకున్న గుణాలను బట్టి దేని మీద శ్రద్ధ పెట్టాలి, దేని మీద శ్రద్ధ పెట్టకూడదు, మరి తెలియని స్థితిలో కొంతమంది ఉంటారు. మరి సాత్వికుల శ్రద్ధ ఎలా ఉంటుంది, రాజసికుల శ్రద్ధ ఎలా ఉంటుంది, తామసికుల శ్రద్ధ ఎలా ఉంటుంది అని 3 చెప్పారు. కానీ ఆధ్యాత్మికంలో రాక్షసుల శ్రద్ధ అన్నది కూడా చెప్పారు. ప్రాపంచికంలో 3 అయినా ఆధ్యాత్మికంలో రాక్షసుల శ్రద్ధ అని కూడా చెప్పారు. మరి 1 సాత్విక శ్రద్ధ. మరి సాత్విక గుణంలో ఉన్న వారి శ్రద్ధ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు గురువు వచ్చే వరకు నెమ్మదిగా ఉంటారు. ప్రాపంచిక విషయంలో సాత్వికంగా ఉన్నవారంటే నెమ్మదిగా ఉంటారు, అంటే ఒక విభీషణుడిలా ఉంటారు. మరి మనం అందరం కొంచెం విభీషణుడి గురించి తెలుసుకుందామండి. మరి కైకసి విశ్రవసుల 3వ పుత్రుడు విభీషణుడు. కైకసి విశ్రవసుల 3వ పుత్రుడు విభీషణుడు. మరి విభీషణుడు రాక్షస రాజైన ఎంతో ధర్మబద్ధంగా జీవించేవాడు.
మరి ఆయన బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. మరి ఆ బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చి 3 వరాలు ఇచ్చాడు. మరి ఆ 3 వరాలు ఏంటి అంటే, విభీషణుడు ఇలా కోరుకున్నాడు, నేను ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా జీవించాలి, అలాంటి వరం ఒకటి ఇవ్వమని మొదటి వరంగా కోరుకున్నాడు. మరి రెండో వరం ఏంటి అంటే, బ్రహ్మస్త్రాన్ని ఎటువంటి శిక్షణ లేకుండా నేను ఆ ఆయుధాలు ప్రయోగించాలి అని రెండో వరం కోరుకున్నాడు. మరి ఈయన విభీషణుడు తపస్సుకు మెచ్చి బ్రహ్మ 3వ వరంగా ఏమిచ్చాడు అంటే, నువ్వు శాశ్వత కీర్తిని అర్జిస్తావని ఇచ్చాడు. మరి సప్త చిరంజీవులలో ఒకడు విభీషణుడు. మనం ఆంజనేయ స్వామి చిరంజీవి అనుకుంటాం, కాదు, ఈ విభీషణుడు కూడా చిరంజీవే. మరి ఆయన చిరంజీవి ఎలా అయ్యాడంటే, రావణ యుద్ధంలో రాముల వారు లంకకు విభీషణ్ణి రాజును చేసి, నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు, నువ్వు చిరంజీవిగా ఉంటావని వరం ఇచ్చాడనమాట. మరి విభీషణుడు రావణాసురుడికి ఏం చెప్పేవాడు అంటే, ఒక్క నిమిషం అండి. విభీషణుడు ఆ, అదే గంధర్వరాజైన శైలూషుడు వాళ్ళ అమ్మాయి సరమ, విభీషణుడు భార్య. గంధర్వరాజైన శైలూషుడు కూతురు సరమ విభీషణుడు భార్య అండి. మరి ఆయన రాక్షస రాజైన ధర్మబద్ధంగా జీవించాడు. మరి రావణాసురుడు తప్పు మార్గాన వెళ్తుంటే అది ప్రజలకు క్షేమం కాదు అని ఎంతో ధర్మాన్ని బోధించాడు. అలాగే రావణాసురుడు సీతమ్మను తెచ్చినప్పుడు కూడా అది ధర్మం కాదు, అది మనకు క్షేమం కాదనే బోధించాడు. మరి సీతను వెతుకుతూ వచ్చిన హనుమంతుడిని రావణాసురుడు చంపమంటే, అది కూడా రాజహితవు కాదు అన్నయ్య, అతన్ని చంపవద్దు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, హనుమంతుడు రాముడికి దూతగా వచ్చి సీతమ్మ తల్లిని పంపించమని అడిగితే, రాముడు దూతగా హనుమంతుడు వచ్చి సీతమ్మ తల్లిని పంపమని అడిగితే, అప్పుడు ఈ వానరమా నాకు బోధించేది అని అసలు ముందు ఈ వానరాన్ని చంపేయండి అని ఆజ్ఞ చేశాడు. అప్పుడు విభీషణుడు దూతగా వచ్చిన వారిని అలా చంపటం అంచెంత దుర్మార్గం, వద్దు, వారిని వదిలేసే అన్నయ్య, కావాలంటే ఆయన మనకు చేసిన నష్టానికి శిక్ష వెయ్యి అని ఎంతో ధర్మబద్ధంగా చెప్పాడు. ఇంకా విభీషణుడు రావణాసురుడికి ఇలా చెప్పాడు, మరి ఎవరు అనుభవించలేని అమర సుఖాలు మన లంకలో ఉన్నాయి, ఎవరు అనుభవించలేని అమర సుఖాలు మన లంకలో ఉన్నాయి, వాటిని అనుభవించే అదృష్టాన్ని చేజేతుల నాశనం చేసుకోవద్దు. ఇంకా ఏం చెప్పాడంటే, నిన్నే నమ్ముకొని ఉన్న ఈ లంకా ప్రజలను మరి ఒక స్త్రీ కారణంగా వారందరినీ మృత్యువులోకి నెట్టవద్దు అన్నయ్య అని చెప్పాడు. నీ తమ్ముడిని మరి మనం సీతమ్మను రాముల వారికి అప్పచెప్తామని ఎంతో ధర్మబద్ధంగా, ఎంతో హితవుగా మంచి మాటలు చెప్పాడు రావణాసురుడికి. ఇంకా రావణాసురుడిని అన్నిటికీ నాశనమైన కోపాన్ని విడిచిపెట్టు, అన్నిటికీ మూలమైన ధర్మాన్ని చేపట్టని కూడా చెప్పాడు. మరి సీతమ్మ తల్లిని వదిలేయమని విభీషణుడు ఎంతో ప్రాధేయపడ్డాడు, ఎన్నో ధర్మమైన మాటలు చెప్పాడు. మరి ఇలా గురువు వచ్చే వరకు సాత్వికంలో ఉన్నవారు నిదానంగా ఉంటారు. మరి ఈ ధ్యాన మార్గం తెలియకముందు మరి సాత్వికంలో ఉన్న వాళ్ళు ఇతరులకు సేవలు చేస్తారు, మాంసాహారం తినరు, బాగా పూజలు చేస్తారు, భక్తిలో ఉంటారు సాత్వికంలో ఉన్నవాళ్ళు. మరి ఇట్లా గురువు వచ్చే వరకు సాత్వికంలో ఉన్నవాళ్ళు నిదానంగా ఉంటారు. మరి గురువు వచ్చాక ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఈ ధ్యానంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే సాత్విక గుణంలో ఉన్నవాళ్లే సత్యానికి దగ్గరవుతారు, సాత్విక గుణంలో ఉన్నవాళ్లే సత్యానికి దగ్గరవుతారని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. మరి అంతే కదండి. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు ఈ శరీరాన్ని దాటి మనసును దాటి ఆత్మ దగ్గరికి వెళ్తాము. ఆత్మ అంటే ఎవరు? సత్యము, నిత్యము, యుగాలు మారినా జగాలు మారినా మార్పు చెందనిది సత్యమైనది ఆత్మ. మరి ఆ భగవంతుడితో ఉంటాము. ఈ సాత్విక గుణంలో ఉన్న వాళ్ళే సత్యానికి దగ్గరగా ఉంటారని శంకరాచార్యుల వారు కూడా చెప్పడం జరిగిందంటండి.
అందుకే సాత్విక గుణంలో ఉండే వాళ్ళు చేసే సాధన మహా అద్భుతంగా ఉంటుంది. మరి వీళ్ళు యజ్ఞాలు చేసిన అద్భుతంగా చేస్తారు. మరి వాళ్ళు వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం, వారి సుఖం కోసం, వారి సంతోషం కోసం ఈ యజ్ఞాలు చెయ్యరు. లోక కళ్యాణం కోసమే చేస్తారు. మరి మన పత్రిసారం ఉన్నారండి, ఆయన గొప్ప కోసం, పేరు ప్రతిష్టల కోసం చెయ్యలేదండి. అందరి సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, లోక కళ్యాణం కోసమే మన పత్రిసారి ధ్యాన యజ్ఞాలు చేసేవారు. మరి చాలామంది ధ్యానం చేస్తే చాలు అనుకుంటారు, కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఒక రకం యజ్ఞం ఉంటుంది, ధ్యానం చెయ్యని వాళ్ళకి ఒక రకం యజ్ఞం ఉంటుంది. మరి ఇది భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగం చేశారు కొడుకు పిల్లల కోసం. మరి అలాగే పూర్వము రాఘవరావు సార్ లాంటి వాళ్ళు వందల మంది చేత ధ్యాన యజ్ఞం నిర్మిస్తారు. మరి ప్రతి నెల భీమవరం 1, 2, 3 తేదీల్లో ధ్యాన యజ్ఞం జరుగుతుంది. మరి మన పత్రి సార్ లాంటి వాళ్ళు లక్షల మందిచే ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తారు. మరి అంతే కదండి, ధ్యాన మహిళా చక్రాలప్పుడు, ధ్యాన మహాయాగాలప్పుడు మరి లక్షల మంది ఆ ధ్యాన యజ్ఞంలో పాల్గొంటారు. మరి అనంత శక్తి స్వరూపుడు, అంతమంది చేత ధ్యాన యజ్ఞం చేయించటం ఆయనకే వీలవుతుంది. అది మరి ధ్యాన యజ్ఞం చేసిన, దానాలు చేసిన, ఇది నా ధర్మం అని సాత్విక స్థితిలో ఉన్నవారే చేయగలరు. మరి ఈ డబ్బు నాది అనే భ్రాంతిలో ఉండరు వారు. ఈశావ ఈశావాసోపనిషత్తులో చెప్పినట్లుగా వాళ్ళు త్యాగ గుణంతో ఉంటారు. వాళ్ళకి ఉన్నది 10 మందికి పంచి పెట్టి తింటారు. ఏది నాది కాదు అని సత్యాన్ని తెలుసుకుంటారు. మరి మనం కూడా అండి పత్రిసారు వల్ల ఏదైనా మన పిరమిడ్ మాస్టర్స్ పక్కన ఉన్న తోటి వారికి పంచి తింటారు. ఇంకా పత్రిసార్ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈ డబ్బు నాది కాదు, ఇక్కడ నేను అనుభవించటానికే వచ్చాను, నా పూర్వజన్మ పుణ్యం వల్ల అని మనందరికీ పత్రిసార్ చెప్పటం వల్ల తెలిసిందండి. మరి సాత్విక శ్రద్ధ ఉన్నవారు ప్రతి విషయాన్ని గమనిస్తూ సాధన చేసి జ్ఞానం పొందుతారు. మరి యజ్ఞాలు చేయటం మానవుడి కర్తవ్యమని తెలుసుకుంటారు. అందుకే జ్ఞాన యజ్ఞాలు చేస్తారు. మరి ఈ జ్ఞాన యజ్ఞాలే పరమాత్మకి ఇష్టం అని తెలుసు కాబట్టి పత్రిసారు మనందరి చేత కూడా చేయిస్తారు. అందుకే జ్ఞాని సత్కర్మలు, యజ్ఞకర్మలు చేస్తూ ఇంకా ఇంకా పరమాత్మకు దగ్గరవుతాడు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా ధ్యాన చేయటానికి వెళ్తారు కదండి. అలా పరమాత్మకు వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. మరి సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం వైపుకు వెళ్తుంది. మరి వీళ్ళు నా లక్ష్యం ధ్యాన సాధన చేసి పరమాత్మకు దగ్గర అవ్వాలి అని తెలుసుకుంటారు కాబట్టి సాధన చేస్తూ జ్ఞానం పొందుతూ వాళ్ళు పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉంటారు. మరి మనకు పత్రిసారి చెప్పారు, మీరు ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి, మీరు ఇది చెప్పాలి, మీరు పొందిన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలని మన పత్రిసారి నేర్పించారు. మరి అలానే మనము పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉన్నాము. మరి ఈ సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళు ధనదానము, జ్ఞానదానము, శక్తి దానము, వాక్కు దానము ఇలా చేస్తారు. మరి ఇంద్రియాలను ఈ సేవలకే ఉపయోగిస్తారు. మరి మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక పత్రిసారి చెప్పటం వల్ల అందరం ధ్యాన సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. మరి కర్తాల్ ధ్యాన మహాయజ్ఞంలో చూస్తే అండి, అసలు ఎంతమంది ఎంత చక్కగా సేవ చేస్తారు, ఎంత ప్రేమగా పలకరిస్తుంటారు, ఎంతో సేవ చేస్తుంటారు మరి వారందరూ కూడా. ఇదంతా కూడా మన గురువు గొప్పతనము. ఇంకా అండి, ఈ సాత్వికుల శ్రద్ధ ఎలా ఉంటుంది అంటే, తాను అనుభవిస్తూ పరోపకారం చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటారు. మరి వారు ఆనందపడుతూ పక్కవారు కూడా ఆనందపడాలి అన్న శ్రద్ధతో ఉంటారు.
మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మాకు ధ్యానం నేర్పించండి, కొంచెం మాకు ధ్యానం చెప్పండి అంటే, మరి ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళ పని పక్కన పెట్టుకొని ముందు ధ్యానం నేర్పిస్తారు. ఇంకా వారికి తెలిసిన విషయాలన్నీ బోధిస్తారు. మరి మేము పొందాము అలాంటి ఆనందం, మీరు కూడా అలాంటి ఆనందం పొందాలి అని ఎంతో ఆనందంగా బోధిస్తుంటారు. మరి ధ్యానంలోకి వచ్చారు అంటే సత్వగుణంలో ఉన్నట్లే. మరి ఈ సాత్విక శ్రద్ధ ఉన్న వారి మనసు ఎప్పుడూ కలుషితమవ్వదు. కారణం వారు తినే ఆహారం శాకాహార భోజనం. మరి ఆ భోజనంలో కూడా ఎలాంటి భోజనం చేస్తారంటే రసముతో కూడినది, ఆకలి తగ్గించేది, శక్తిని పెంచేది అలాంటి ఆహారము మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మరి రసముతో కూడినది, శక్తిని పెంచేది, ఆకలి తగ్గించేది ఏంటి అంటే పళ్ళు. ఏ ఫ్రూట్స్ తిన్నా మనకు శక్తిని పెంచుతాయి, ఆకలిని కూడా తగ్గిస్తాయి అంట. మరి ఇలాంటి పదార్థాలు మాత్రమే ఈ సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మరి సాత్వికుల ఆహారం కూడా ఎప్పుడు నిష్ఠతో ఉంటుంది. కాబట్టి వాళ్ళ మనసు నిశ్చల స్థితిలో ఉంటుంది. మరి వాళ్ళ ఆహారం నిష్ఠతో ఉంటుందంటే మరి భత్రిసార్ మనకు చెప్పారు, ఏ పూట ఆహారం ఆ పూటే తినాలి. ముందు రోజు వండినవి ఫ్రిడ్జుల్లో పెట్టినవి, పొద్దునెప్పుడో చేసినవి అలా తినకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలి అని చెప్పారు మనకు పత్రిసారు. అదే వాళ్ళ ఆహారం నిష్ఠతో ఉంటుంది అంటే అలా తీసుకుంటారు. ఇంకా పత్రిసార్ కూడా ఎప్పుడూ చెప్పేవారంట, నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఆహారాన్ని నేను తినను అని చెప్పేవారంట. మరి ఆహారం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మనసు అంత శుద్ధంగా ఉంటుంది అని తెలుసుకుంటారు. అందుకని వీళ్ళు ధ్యానం చెయ్యడంలోనూ, జ్ఞానం పెంచుకోవడంలోనూ, ఆ జ్ఞానం పంచడంలోనూ ఎంతో శ్రద్ధతో ఉంటారు. అందుకే అందరిలో జ్ఞానాన్ని పెంచాలనే చూస్తారు గురువులు. మరి మన మాటల్లో తప్పు ఉంటే అంటండి మన జ్ఞానం తగ్గిపోతుందంట. మన మాటల్లో తప్పు ఉంటే మన జ్ఞానం తగ్గిపోతుంది. మన చేతల్లో తప్పు ఉంటే ధ్యాన శక్తి తగ్గిపోతుంది. అంతే కదా! ఇతరులను నిందించటం, మన చేతులతో ఇతరులను కొట్టడం, మరి గురువు చెప్పినా గానీ గుడ్లు వండుకొని తినటం, వెల్లుల్లి తినటం ఇలా చేస్తే మేము అలా తినమండి అని చెప్తారు, కానీ తింటూ ఉంటారు. ఇలా మాటలతో చేతలతో తప్పు చేస్తే వాళ్ళ జ్ఞానశక్తి తగ్గిపోతుంది, వాళ్ళ ధ్యాన శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మాటల్లో చేతల్లో ఏ పొరపాటు లేకుండా గురువులు సరిచేస్తూ ఉంటారు. అందుకని మన మాటల్లో మన చేతల్లో ఏ పొరపాటు లేకుండా గురువులు మనల్ని సరిచేస్తూ ఉంటారు. అంతేకాదు ఇలా వారు రోజు రోజుకి ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా వీరు ధ్యానం చేయటం వల్ల వీళ్ళు పరమాత్మకు కూడా ఎంతో ఇష్టలుగా ఉంటారంట. రెండవది రాజసిక శ్రద్ధ. మరి వీళ్ళు కోరికతో యజ్ఞాలు చేస్తారు. అంటే వాళ్లకు ఒక కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరాలని చేస్తూ ఉంటారు. లేదా గొప్ప కోసం చేస్తుంటారు. మరి వీళ్ళందరూ యజ్ఞాలు, దానాలు కూడా అలా గొప్పల కోసమే చేస్తారు. రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు యజ్ఞాలు, దానాలు గొప్పల కోసమే చేస్తారు. మరి చాలామంది అందరూ కూడా నన్ను పొగడాలి, నన్ను గుర్తించాలి అనేదే వీళ్ళ ఉద్దేశం. మరి వీళ్ళు తినే ఆహారాన్ని బట్టి వీళ్ళ గుణం ఉంటుంది. ఈ రాజసికులు ధ్యానం మీద దృష్టి పెట్టరు. ఒకవేళ ఈ రాజసికులు ధ్యానం చేసిన ప్రాపంచిక లాభాల కోసమే చేస్తారు. అంటే నా ఆరోగ్యం బాగుండాలి, నా కోరికలు నెరవేరాలి, నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లల పెళ్లి కావాలి, నా కోరికల మీద కోరికలు, ఇలా కోరికలతో చేస్తారు. మరి ఏ కోరిక లేకుండా ధ్యానం చేస్తేనే, ఏ కోరిక లేకుండా నాకు పరమాత్మ దర్శనం కావాలి అని చేస్తేనే అది సాత్విక శ్రద్ధ అంటండి. మరి కోరికలతో చేసే ధ్యానం
రాజసిక ధ్యానం. చాలా మంది ఏం లాభం లేకపోతే ఈ ధ్యానం ఎందుకండి చేయటం అని అంటుంటారు. కానీ సాత్వికులు అలా అనరు. ఈ రాజసికులే ఏం లాభం, ఏమొస్తుంది ధ్యానం చేస్తే అంటారు. అంటే మరి వాళ్ళ ఆలోచన పరిధి, వాళ్ళ మనస్తత్వం అలా ఉంది. మరి రాజస గుణంలో ఉన్నారు కాబట్టి ఏ లాభం లేకుండా ఏ పని చెయ్యరు. అంటే మరి వాళ్ళకు పరమాత్మ మీద ఇష్టం కన్నా, పరమాత్మ మీద శ్రద్ధ కంటే ప్రపంచం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోరికలతో సాధనలు చేస్తారు. ఇంకా చాలామంది మా పిల్లలకి మంచి జాబ్ రావాలి, ఎక్కువ శాలరీ జాబ్ రావాలి, మా పిల్లలకి మంచి ఫారిన్ సంబంధాలు రావాలి, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరికలతో ఉంటారు. మరి కొంతమంది మాస్టర్స్ కూడా ఈ సంకల్పం పెట్టుకోండి, ఇలా యజ్ఞం చెయ్యండి అని చెప్తూ ఉంటారు. మరి ఈ యజ్ఞం చేస్తే ఈ లాభం, ఈ దానం చేస్తే ఈ పుణ్యం అని చేస్తారు. ఈ రాజసిక మరి అలా చేస్తుంటే రాజసిక శ్రద్ధ అవుతుంది. మరి వీళ్ళల్లో రజోగుణం పెంచే ఆహారం తీసుకుంటారంటే మసాలాలు, కారం లాంటివి ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలు తినడం వల్ల వీరి మనసు ఎప్పుడూ రజోగుణంలో ఉంటుంది. మరి మనకు పత్రిసారి ఎప్పుడూ చెప్తారు, శుద్ధ సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అలా మసాలాలు, విపరీతమైన కారాలు తినకూడదని మనకు చెప్తూ ఉండేవారు పత్రిసారు. మరి రజోగుణంలో ఉన్నవారు వినరు, అలాంటి ఆహారాలే తీసుకుంటారు. ఇక 3 తామసిక శ్రద్ధ. వీళ్ళు ఏ పని చేసినా శ్రద్ధ ఉండదు. మరి ఒక యజ్ఞం చేసినా సరిగా చెయ్యరు, పూజ చేసినా మొక్కుబడిగా చేస్తారు. మరి ఈ ప్రపంచంలో చాలామంది మనము ధ్యానం పనిలేక చేస్తున్నామే అనుకుంటారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారండి. కొంతమంది భర్తలు చేయరు, కొంతమంది భార్యలు చేయరు. మరి భర్త చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటుంటే ఏంటో ఈయన ఎప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఉంటాడు. ఆ, వెల్ ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా, ఇంకో బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా అని ఆడవాళ్ళు సాధిస్తూ ఉంటారు. అదే ఆడవాళ్ళు చేసుకుంటుంటే ఆ ఏంటో ఈ మధ్య ఈ ధ్యానము, ఈ క్లాసులు ఇదే సరిపోతుంది నీకు అని మగవాళ్ళు విసుక్కుంటా ఉంటారు. మరి ఏ పని పాట లేదు, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటావు అని అంటూ ఉంటారు. ఈ లోకంలో అలా ఉంటారు. మరి కొంతమంది వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తొచ్చారు. మరి ఆ పిల్లలు ధ్యానం చేసుకుంటుంటే ఆ, చక్కగా మీ ఫ్రెండ్స్ అందరూ ఆ, ఇంకో కోర్సులు కూడా చేస్తున్నారు, మంచి జాబులు రావాలని. నువ్వేంటి ధ్యానం చేస్తూ కూర్చుంటావని ఇంట్లో పిల్లల్ని కూడా అలే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చెయ్యరు. ఈ పిల్లలు చేస్తుంటే ఇలా ఈ ధ్యాన మార్గంలో ఇలా ఖాళీగా కూర్చుంటారు, కళ్ళు మూసుకొని కూర్చుంటారు, వీళ్ళకి పని పాట లేదనుకుంటూ ఉంటారు ఈ ధ్యానం చేయని వారు. కానీ భగవంతుడికి ఇష్టమైనది ధ్యాన మార్గమే. మరి యోగే నాకిష్టుడు, జ్ఞానే నాకిష్టుడు అని భగవద్గీతలో కూడా చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. మరి మనం ధ్యానం చేసే వాళ్ళం, భగవద్గీతలోనే చెప్పబడి ఉంది. మరి ఆయన చెప్పాడు యోగే నాకిష్టుడు, జ్ఞానే నాకిష్టుడు అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడని మనం చెప్పినా వాళ్ళు వినరండి. మరి ఈ తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ధ్యానానికి కూడా అంత విలువ ఇవ్వరు. ఒకవేళ వాళ్ళకి ఏ అనారోగ్యమో వచ్చినప్పుడు ధ్యానం కొన్నాళ్ళు చేసి రోగం తగ్గగానే మళ్ళీ మానేస్తారు. మరి మనలాంటి వాళ్ళని చూస్తే సరే, మరి ఏ మందులు వాడుతున్నా రిజల్ట్ రావట్లా, కొంచెం ధ్యానం చేస్తే శక్తి పెరిగిద్ది అన్న ఉద్దేశంతో ఏదో ఇంకా వాళ్ళ చేస్తారు. మరి ఆ రోగం తగ్గగానే మళ్ళీ ధ్యానం మానేస్తారు ఈ తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు. ఇంకా కొంతమంది ధ్యానాన్ని రోగానికి ఒక మందులాగా వాడుకుంటారు. ఆ తలనొప్పి తగ్గిపోయిద్దంట, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయంట, నడు నొప్పులు తగ్గిపోతాయంట, ధ్యానం చెయ్యాలంటూ మందులా వాడుకుంటారు. ఈ ధ్యానాన్ని ఒక మందులా వాడుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి.
మరి ఈ ధ్యానం పరమాత్మని చేరుకోవటానికి మార్గమని తెలుసుకోలేరు. మరి ఎంతసేపు ఈ ప్రాపంచకం మీద, ఈ ప్రాపంచకంలోని వాటి మీదే వాళ్ళ దృష్టి. అందుకని ఈ ధ్యాన మార్గం వల్ల మనం పరమాత్మని చేరుకుంటామని వాళ్ళు తెలుసుకోలేరు. మరి ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే, మరి ఈ సృష్టికర్తను చేరుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనే ఆలోచన తామసులకు రాదు. మరి రాజసిక గుణంలో ఉన్న వాళ్ళకు కూడా రాదు. ఒక సాత్విక గుణంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే మన గుణాలను బట్టే మన శ్రద్ధ ఉంటుంది అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇంకా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఈ గుణాలను అధిగమించి సత్యం వైపుకు వెళ్ళిన వాడే విజయం సాధించగలడు. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు అని చెప్పాడు. మరి అంతే కదండి, మనకు పత్రిసారి చెప్తారు, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలని. మరి మనము గురువు చెప్పినట్లు శుద్ధమైన సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఎప్పుడు మనము ఆనందంగా ఉంటాము, మన పక్కవారు ఆనందంగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు. మరి అదే శంకరాచార్యుల వారు చెప్పారు, అన్ని వ్యామోహాలు వదులుకొని నిత్యము మోక్షస్థితిలో ఉండేవారినే యోగి అంటారు. మరి తపస్సు అంటే అంటండి, మన అవసరాలను తగ్గించుకోవడం అంటే, ఇది పత్రిసారి చెప్పారంట మేడంకి. తపస్సు అంటే మన అవసరాలను తగ్గించుకోవడం. మరి ఈ ధ్యాన మార్గంలో ఉన్న మనము ఈ ధ్యానం చేయాలని మన నిద్రను తగ్గించుకున్నాము. అది వరకు మనకు అవి కావాలి ఇవి కావాలని ఎన్నో కోరికలు ఉండేవి. ఇప్పుడు ఎంతసేపు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ, ఇలా వీటిని కూడా మనము తగ్గించుకున్నాము. అంటే ఇవన్నీ వ్యామోహాలన్నీ తొలగించుకుంటూ ఉన్నాము. ఇదివరకు బంధువుల మీద, అక్క చెల్లెల మీద, అందరి మీద ప్రేమ, అంటే వాళ్ళకి అది తేవాలి చెయ్యాలని, ఇట్లాంటి ఇవన్నీ వ్యామోహాలు అన్నమాట. ఇలా ఇంకా అలా తినాలి, ఇలా తినాలి, ఆ వెరైటీ తినాలి అనుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మనకు చెప్పారు వెల్లుల్లి వేసినవి తినకూడదని. మరి అలాంటివన్నీ మనము ఆ వ్యామోహాలన్నీ వదులుకోవటమే అన్నమాట. వదులుకొని నిత్యం మోక్ష స్థితిలో, అంటే ఆ పరమాత్మతో ఉండాలనే ఇష్టపడుతున్నాము. వాళ్ళని ధ్యాని అంటారు, యోగి అంటారని చెప్పారు. మరి తామసిక శ్రద్ధ ఉన్నవారు దేని మీద నిలకడలేని మనసుతో ఉంటారంటండి. ఈ తామసిక శ్రద్ధ ఉన్నవారు దేని మీద నిలకడలేని మనసుతో ఉంటారు. మరి వీళ్ళు కూడా లాభాన్ని ఆశించే ధ్యానం చేస్తారు. ఈ తామసిక శ్రద్ధ ఉన్న వాళ్ళు లాభాన్ని ఆశించే ధ్యానం చేస్తారంట. మరి వాళ్ళకేం లాభం రాకపోతే జారిపోతారు. మరి అంతే. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఆస్మా కానీ, ఇలాంటివి ఎన్నో తగ్గాయి. ఈ ధ్యాన మార్గం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు. మరి వీళ్ళని చూసి ధ్యానంలోకి వస్తారు. వాళ్ళకి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఇంకా అయ్యో మైగ్రేన్ ఎట్లా వస్తే ఈ ధ్యానంలోకి వస్తారు. మరి వాళ్ళ ఆహార నియమాలు పాటించరు. ఓ రోజు చేస్తే ఓ రోజు ధ్యానం చేయరు. మాకేం తగ్గలేదులే అని మానేస్తారు, చెయ్యరన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. వీరు చేసిన ధ్యానం వల్ల వాళ్ళకు లాభం రావాలి, లేకపోతే జారిపోతారని చెప్తున్నారు. మరి వీళ్ళ మనసు చంచలంగా ఉంటుందంట. ఎందుకు అంటే వీళ్ళు పులిసిపోయినవి, నిల్వ ఉన్న పదార్థాలు తీసుకుంటారు. మరి మనకు పత్రిసారి చెప్పారు, ముందు రోజు వండినవి, ఫ్రిడ్జ్లో పెట్టిన పుల్లటి పదార్థాలు, కుళ్ళిపోయినవి, ఇలాంటివన్నీ తినకూడదన్నారు. మరి ఈ తామస గుణంలో ఉన్నవాళ్ళు ఎలాంటి పదార్థాలు తింటారంటే పులిసిపోయినవి, నిల్వ పదార్థాలు తింటారు. మరి ఇలా పదార్థాలు తినడం వల్ల వారి మనసు చంచలత్వంలోనే ఉంటుంది, కానీ నిశ్చలత్వానికి రాదు. మరి వారి మనసు నిశ్చలత్వంలోకి వెళ్ళాలి అంటే అప్పుడు బాగా ధ్యానం చేయాలి. మరి తమో గుణంలో ఉన్నవారు ధ్యానం చేయటానికి అంత శ్రద్ధ చూపించరు. అందుకే
తమో గుణం మార్చుకుంటేనే ఈ సత్యం దగ్గరికి అవుతారు. తమో గుణాన్ని మార్చుకుంటే సత్యానికి దగ్గర అవుతారు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే పరమాత్మతో ఉంటారు. 4 రాక్షసుల శ్రద్ధ. మరి వీళ్ళు శరీరాన్ని కృశింప చేసుకుంటారు. మరి అందుకే భగవద్గీతలో డంబము, గర్వము, క్రోధము లాంటి గుణాలతో ఉండి నేను సాధించగలను అనుకుంటూ ఈ శరీరాన్ని కృశింప చేసుకుంటారు. అలా పంచభూత తత్వమైన ఈ శరీరాన్ని పాడు చేస్తే మరి శరీరం కృషించిపోతుంది. మరి శరీరంలో ఉన్న ఆత్మను కూడా వీళ్ళు ఎంతో క్షోభ పెడతారు. అంటే ఒంటి కాలు మీద నించుంటారు. ఎన్నో సంవత్సరాలు ఆ శరీరానికి ఆహారము కానీ నీరు కానీ ఇవ్వరు. ఇంకా ఎండనక వాననక చలనక రకరకాల భంగిమలతో ధ్యానం చేస్తూ ఈ శరీరాన్ని కృషింపచేస్తూ లోనున్న ఆత్మను కూడా క్షోభ పెడుతూ ఉంటారు. మరి మనం హిరణ్యకశిపుణ్ణి ఆయన కథ వింటేనండి, మరి ఆయన చేసిన తపస్సు ఎలాంటిదో మనం తెలుసుకుందాం. మరి తపస్సు అంటే ధ్యానమే. మరి ఆయన చేసిన ధ్యానం గురించి మనం తెలుసుకుందాము. మరి హిరణ్యకశిపుడు ఎంతో తపస్సు చేశాడు. అంటే ఆయన చేసిన తపస్సుకు చీమలు పుట్టలు ఆ ఆయన మీద పెట్టి పెద్ద పెద్ద చెట్లు మొలిచాయంట. మరి ఇంకా ఆ చీమలు పుట్టలు పెట్టినాయి కదా, ఆయన మాంసాన్ని రక్తాన్ని కూడా తాగేసాయంట. అంటే అస్థిపంజరం మాత్రమే ఉంది. అస్థిపంజరం మాత్రమే ఉంది. మరి కృతయుగంలో అస్థిపంజరం ఉన్నా బతికేవాళ్ళంట. మరి హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరములు తపస్సు చేశాడు. మరి ఇంతకాలం గడిచిపోయిందని ఆయనకు తెలియదు. మరి అన్ని సంవత్సరాలు బ్రహ్మ గురించి గొప్పగా తపస్సు చేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కపాలం నుండి కపాల ధూమం అనే ధూమం బయటికి వచ్చిందంట. మరి అప్పుడు ఆ దేవతలందరూ ఆ ధూమాన్ని తట్టుకోలేక బ్రహ్మ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆ హిరణ్యకశిపుడు దగ్గరకు వెళ్ళి ఆయన కోరికలేంటో చూడండి అని అందరూ వేడుకుంటే అప్పుడు హిరణ్యకశిపుడు దగ్గరికి బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి మరి అతన్ని మాట్లాడాలి కదా, తన కమండలంలోని నీరు చల్లగా అప్పుడు హిరణ్యకశిపుడు తేజవంతంగా బయటికి వచ్చాడంటండి. అప్పుడు హిరణ్యకశిపుడిని ఏం వరం అప్పుడు తేజవంతంగా బయటకు వచ్చాడు హిరణ్యకశిపుడు. మరి బయటకు వచ్చిన హిరణ్యకశిపుడు ఏం వరం అడిగాడు అంటే, నేను పంచభూతముల వల్ల చనిపోకూడదు, జంతువుల వల్ల కానీ మానవుల వల్ల కానీ చనిపోకూడదు, ఇంకా ఏ ఆయుధాల వల్ల కూడా నేను చనిపోకూడదు అని బ్రహ్మదేవుని వరం అడిగాడు. మరి ఆ తర్వాత అడిగాడు. మరి ఆ తర్వాత హిరణ్యకశిపుడు చివరకు ఎలా వధింపబడ్డాడు అంటే, మరి మానవుడు కాదు జంతువు కాదు అంటే అప్పుడు నరసింహ అవతారంలో విష్ణుమూర్తి వచ్చాడు. మరి గాలిలో, నీటిలో, నిప్పులో, నీరులో, ఆకాశంలో, భూమిలో ఇట్లా వాటి వల్ల వేటి వల్ల చావకూడదు అని అడిగాడు. ఇంకా పగలు రాత్రి కాకుండా ఏ ఆయుధాలు వాడకుండా అంటే మరి మిట్ట మధ్యాహ్నం గడప మీద కూర్చొని నరసింహస్వామి తన గోర్లతో ఆయన హిరణ్యకశిపుడు పొట్ట చీల్చి వధించాడు. అలాగే భస్మాసురుడు కూడా అండి ఒక రాక్షస రాజు. మరి ఆయన కూడా శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. మరి ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఏ వరం కావాలో కోరుకో అంటే అప్పుడు భస్మాసురుడు ఏమడిగాడంటే, నాకు చావు లేని వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఏమడిగాడు అంటే, నాకు చావు లేని వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలాంటి వరం ఇవ్వటం ప్రకృతి విరుద్ధం, ఇంకేదైనా కోరుకో అన్నాడు శివుడు. మరి అప్పుడు భస్మాసురుడు నేను ఎవరి తలపైన చేయి పెట్టినా వారు భస్మం అయిపోవాలి అని అడిగాడు. నేను ఎవరి తలపైన చెయ్యి పెట్టినా వారు భస్మం అయిపోవాలి అని కోరుకున్నాడు. మరి బోళాశంకరుడు తాదాస్తు అన్నాడు. మరి
అలా శివుడు వరం ఇవ్వగానే అసలు ఈ వరం పనిచేస్తుందా లేదా అన్నది పరీక్షిస్తానని శివుడు తలపైనే చెయ్యి పెడతానని శివుడు వెనక పరిగెత్తాడు. మరి శివుడు అలా పరిగెత్తి పరిగెత్తి చివరకు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఇలా వరం ఇచ్చాను, ఇది సమస్య, దీనికి పరిష్కారం మీరే చెయ్యాలి అని శివుడు విష్ణుమూర్తిని వేడుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వెంటనే ఎంతో అందమైన స్త్రీగా మోహిని రూపం దాల్చాడు. మరి అలా మోహిని రూపం దాల్చి భస్మాసురుడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ భస్మాసురుడు ఆ మోహినిని చూడగానే మైమరిచిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు మోహిని, "ఉమ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం. మరి ఎవరైతే నాతో సమవుజ్జిగా నృత్యం చేస్తారో వారిని నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్తుంది. మరి అప్పుడు ఆ మాట విని, నేను నీకు సమవుజ్జిగా నృత్యం చేస్తాను, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు భస్మాసురుడు. మరి అలా మోహిని దేవి ఈ భస్మాసురుడు నృత్యం చేస్తూ 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 ఉంటే మరి ఆ మోహిని అలా చేస్తూ ఉంటే ఆ భస్మాసురుడు కూడా అలానే చేస్తుంటాడు. మరి అలా ఆ నృత్యం మధ్యలో ఆ మోహిని చెయ్యిని తలపైన పెట్టుకునే భంగిమ పెడుతుంది. మరి ఆ స్పీడులో అలా నృత్యం చేస్తూ భస్మాసురుడు తన చెయ్యిని తన తలపైనే పెట్టుకుంటాడు. అలా భస్మమైపోతాడు. మరి అందుకే చెప్తారండి మహాత్ములు, గురువులు, పెద్దలు, ఉం? ఏం చెప్తారంటే ఈ రాక్షసులందరూ ఇతరులను నాశనం చేయాలనే ఆలోచనతో ఉంటారు. చివరకు వారే నాశనం అయిపోతారు. ఈ రాక్షసులు ఎలా ఉంటారంటే ఎంతసేపు ఇతరులను నాశనం చేయాలనే ఆలోచనతో ఉంటారు. మరి చివరకు వారే నాశనం అయిపోతారు. మరి రాక్షసులు ఇలాంటి ధ్యానాలు చేస్తారు. విపరీతంగా శరీరాన్ని, మనసును, ఆత్మను కృషింపజేసుకుంటారు. మరి దీనిని రాక్షస ధ్యానం అంటారు. మరి భగవద్గీతలో కూడా చెప్పబడింది, యుక్తాహారం మితాహారం తీసుకోమనంటే ఏంటి శ్లోకం? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తావ స్వప్న బోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు, మనం ఏ పని చేసినా మితంగా ఉండాలి అని చెప్తారు. మరి ఈ రాక్షసులు భగవద్గీతలో ఇలా చెప్పినా ఆహారం పూర్తిగా మానేసి ధ్యానం చేస్తారు. మరి ఇలాంటి ధ్యానం చేయకూడదని మనకు పత్రిసారు చెప్తారు. ఇలా శరీరాన్ని కృషింపచేసి శరీరాన్ని అలా శుష్కింపచేసి అలాంటి ధ్యానాలు చేయకూడదని మనకు పత్రిసారు చెప్పారు. మరి ఎంత వినయంగా ఉంటే అంత ధ్యానంలో పెరుగుతూ ఉంటారు. మరి ఎదిగే కొద్దీ మొక్క ఒదుగుతుందని చెప్తారు కదా పెద్దలు. అలాగే ఈ ధ్యాన మార్గంలో కూడా ఎంత గొప్పగా మనం ఎదిగినా ఒదిగే ఉండాలి. అలా ఒదిగి ఉన్నప్పుడే మనం ఇంకా ఇంకా ఎదుగుతాము. మరి వినయం అంటండి ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్తుంది, అహంకారము అధోలోకాలకు తీసుకువెళ్తుంది. అంతే కదా. ఎంతో మంది రాక్షసులు గొప్ప గొప్ప వరాలు పొందారు. కానీ వారు ఎంతో మందిని బాధించేవాళ్ళు, ఎంతో మందిని హింసించేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. మరి అలా అహంకారంతో ఉన్నవాళ్ళు అధోలోకాలకే వెళ్తారు. వినయంగా ఉండి స్నేహంగా ఉంటూ సేవ చేస్తూ అలాంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానాన్ని పంచుతూ అలా ఉన్నవాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. అలా చేసేవాళ్ళు గురువు మాటను శ్రద్ధగా ఆలకించి ఆ గురువు చెప్పింది చేసేవాళ్ళు కూడా ఊర్ధ్వలోకాలకే వెళ్తారండి. మరి ధ్యాన సాధన అన్నది జ్ఞానం పెంచుకోవడానికి, పరమాత్మను చేరుకోవడానికని తెలుసుకోవాలి. ఈ ధ్యాన సాధన మరి పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే మోక్షం అని మనకి ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నారండి.
ఈ ధ్యాన మార్గంలో ఎంత ఎదుగుతారో అంత ఒదిగి ఉండాలి. అలా ఒదిగినప్పుడే ఇంకా ఎదుగుతారు. మరి ఈ సాధన అంటే జ్ఞానం పెంచుకోవటానికి, పరమాత్మను చేరుకోవడానికని తెలుసుకోవాలి. మరి నువ్వెంత జ్ఞానవంతుడివైనా త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, సేవ ఉండాలి. మరి ఈ మూడిటి వల్లే మనకు వినయం వస్తూ ఉంటుంది. మరి అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడుగుతారు. ఆ! నాకు అంత ఆస్తి ఉంది. బోడి వాడికేంది నేను చేసేది అనే అహంకారంతో కొంతమంది సేవ చెయ్యరండి. మరి భగవంతుడు అదేనంటండి చూసేది. వీళ్ళు ఎంత త్యాగబుద్ధితో ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత సేవ చేస్తున్నారన్నదే ఆ భగవంతుడు మెయిన్ చూసేది అదేనంటండి. హ్మ్. మరి ఈ వినయం వల్లే పరమాత్మకు కూడా దగ్గరవుతారు. మరి త్రికరణ శుద్ధిగా ఆయన్ని చేరాలని నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేను మాయకు వశం కాకుండా ఉండేటట్లు ఆయన కాపాడుతున్నాడన్నది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలండి. త్రికరణ శుద్ధి అంటే నేను బాగా ధ్యానం చేయాలి, తీవ్రంగా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయటం వల్లనే నేను ఎంతో జ్ఞానాన్ని పెంచుకోగలను. అలా జ్ఞానం పెంచుకుంటేనే నా కర్మలు రహితమవుతాయి. అప్పుడే నేను మోక్షాన్ని పొందుతాను. అప్పుడే ఆ పరమాత్మకు దగ్గరవుతాను అని ఇలా మన మనసులో ఏదనుకుంటామో మనం అదే చెయ్యాలి, అదే చెప్పాలి. ఇలా నేను మాయకు వశం అవ్వకుండా ఆయన ఎప్పుడు నన్ను కాపాడుతున్నాడు. మరి రాజలక్ష్మి మేడం గారు కూడా చెప్తారు. ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన మనము మన జీవితాన్ని ఆ పరమాత్మ చేతిలో పెట్టినట్లే అని చెప్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు. మరి నేను మాయకి వశం కాకుండా ఆయన ఎప్పుడు కూడా నన్ను కాపాడుతున్నాడు అన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటండి. మరి సాత్విక గుణం పెంచుకోవడానికి శ్రద్ధ చూపించాలి. అప్పుడే సాధన జ్ఞానం పెరిగి పరమాత్మకు దగ్గరవుతారు. అందుకని మనమంటండి సాత్విక గుణం పెంచుకోవడానికే శ్రద్ధ చూపించాలి. అంటే మనం గురువు గారు చెప్పినవన్నీ మనము సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ చేస్తూ ఆయన ఎలాంటి ఆహారం తీసుకోమన్నారో అలాంటి ఆహారమే తీసుకుంటే మనము ఈ సాత్విక గుణంలో ఎప్పటికీ ఉంటాము. మరి ఆ గుణం కూడా సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం, శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణం కూడా వెళ్తాము. అందుకని ఈ సాత్విక గుణంలో శ్రద్ధ పెంచుకోవాలని చెప్తున్నారు. అప్పుడే మనకి ధ్యాన సాధన పెరిగి, జ్ఞానం పెరిగి పరమాత్మకి ఇంకా ఇంకా దగ్గర అవుతాము. అంతే కదండి. మరి మనం ఎన్ని గంటలు ధ్యాన సాధనలో కూర్చుంటే అన్ని గంటలు పరమాత్మతో ఉంటాం మరి మనం. అందుకే మనకు ఉండాల్సింది తామసిక శ్రద్ధ కాదు, రాజసిక శ్రద్ధ కాదు. ఉండాల్సింది సాత్విక శ్రద్ధ. మనకు ఉండాల్సింది సాత్విక శ్రద్ధ. మరి ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, మరి అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని, తమో గుణంలో ఉన్న మమ్మల్ని సాత్విక గుణంలోకి తీసుకువచ్చి ఈ ధ్యాన సాధన మీద సాత్విక శ్రద్ధ పెట్టించి మాకు ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి రాఘవరాజ్ గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్ చూస్తున్న వారికి, యూట్యూబ్ చూస్తున్న ఆత్మబంధువులు అందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన సరితా మేడంకి, ఫర్ యూ ఛానల్కి ఇంకొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శైలజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.